ఆర్టీసీకి మహాలక్ష్మి కళ, రేవంత్ మార్క్ ట్రీట్మెంట్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక పట్టుదలతో ఆర్టీసీ లాభాల పట్టాలపై పరుగులు తీస్తుంది. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగి మునుపెన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయి లాభాలు కొల్లగొట్టే దిశగా ఆర్టీసీ ఉరుకుల పెడుతుంది. రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత అప్పట్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం చేకూరుతున్నట్లు అధికారులు చెప్పుకొస్తున్నారట. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం అమలుతో గత 2 ఏళ్లుగా మహిళలకు 0 టికెట్లు ఇస్తుంది. 2023 డిసెంబర్ 9 నుంచి ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా వారికి ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక ఇది కథ. ఇక ఒక్కసారి మనము అసలు ఏం కథ, మహాలక్ష్మి పథకం పేరు మీద ఇక మరి సర్కారు కుర్చీని ఎక్కిందో లేదో నీ దండం పెడితే ఉచిత బస్సు పెడితే ఇక ఇప్పుడు ఆడక్కలు మాదే రాజ్యము వచ్చింది మా రాజ్యం అన్నట్టుగా పాపం మగవాయిగాళ్ళు అయితే ఇక వాళ్ళు ఏం చేయాలనో ఎక్కడ చేయాలనో ఏం దోస్తలేదు ఇప్పుడు. ఇక ఏ బస్సులో చూడు ఇప్పుడు ఉచిత బస్సు పేరు మీద ఆడోళ్ళు ఇక్కడ తీర్థయాత్రలు పోనిస్తలేరు, ఇక్కడ దుకాణదారులలో ఇక ఇప్పుడు ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఊళ్ళల్లో ఉన్న జనాలు కూడా అరొక్క సామాను కొనుక్కుంటేందుకు మహానగరమైన పట్టణంలో అడుగు పెడుతున్నారు. ఇదంతా ఉచిత బస్సు పుణ్యానా. ఇవాళ బట్టలు కొనాలన్నా, ఆయమన్న బట్ట కట్టాలన్నా, ఇవాళ ఇంట్లో ఉండవలసిన వస్తువులు టీవీ కానించి, ఫ్యాను కానించి, కుక్కర్ కానించి, ఫ్రిడ్జ్ కానించి ఏదైనా ఇక వాళ్ళు తమాషగా ఊళ్ళకి వెళ్ళి ఉచిత బస్సు ప్రయాణం పేరు మీద పట్నంలో అడుగు పెట్టి ఆఖరికి వస్తున్న కల్లా గాజులు కూడా ఇక మరి నిన్నమన్న బస్సులలో సర్వే చేస్తుంటే అంటుర్రు గాజులకు కూడా చార్మినార్కు పోయినాము, గాజులకు చార్మినార్ పోయి కొనుక్కొచ్చుకున్నాము అంటే మరి ఇదంతా ఎక్కడిది ఏ పుణ్యం అంటే ఉచిత బస్సు రేవంతం అయ్యే పుణ్యం అనేది చెప్పుకొచ్చిన జనాలు మనం చెవులారా విన్నాం. ఇక ఈ ఉచిత బస్సు పేరు మీద ఇక మరి మంచి జరిగింది అనేది ఒకటి బయటికి వచ్చింది. సరే మగవాయిగాళ్ళు కూర్చుంటున్నారా, నిలబడుతున్నారా, టికెట్లు కొని కూడా మాత్రము ఉచిత బస్సు అనేది అంతులేని ఆనందాన్ని ఇచ్చింది అనేది మాత్రము మనకు మరి ఏం కథ అంటే ఇక నిన్న మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే ఇక మరి సర్కారు 150 బస్సులు ఇక మరి పచ్చ జెండా ఊపి వీళ్ళకు మరి ఇక బ్యాంకులకు సర్కారు షూరిటీగా ఉండి లోను ఇప్పించి ఈ బస్సులను కొనుగోలు చేయించి వీటిని ఆర్టీసీకి అద్దెకిస్తుంది. ఆర్టీసీకి మరి అద్దెకిచ్చి రాబోయే రోజుల్లో మొత్తానికి ఇక అనేక రంగాలల్లో ఈ తెలంగాణ ఆడపడుచులకు, ఈ తెలంగాణ ఆడబిడ్డలకు, ఈ తెలంగాణ మహిళలకు మొత్తానికి ఇవాళ ఈ బ్యాంకులలో లోన్లు ఇప్పించి ఈ మహిళా సమైక్యాల ద్వారా వాళ్ళను మరి బ్రహ్మాండంగా మరి ఈ ప్రగతి ఏదైతే తెలంగాణలో ప్రగతి ఉరుకులో పెట్టాలంటే ఇక మరి అతి త్వరలో వీళ్ళను 1,00,00,000 మందిని కోటీశ్వరాలను చేయడమే మా ధ్యేయము, మా సంకల్పము, మా ఆశ, మా కోరిక అని ఇప్పుడు మరి ఇక్కడ రేవంత్ అయ్యే సర్కారు ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నది. ఇక వీళ్ళకు జిల్లాకు ఒక పెట్రోల్ బంకు కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. మొత్తానికి ఇక
ఏదైతే ఈ ఆర్టీసీ లాభాల బాటలోకి నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకాన్ని తొట్టతొలిగా ప్రారంభించి పక్క ప్రణాళికతో ఆర్టీసీకి నష్టం జరగకుండా వ్యూహం రచించారు. ఆ జాగ్రత్తలు నిరంతర సమీక్షలు ఆర్టీసీని బలోపేతం చేశాయి. మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు సమర్థుడైన అధికారిగా పేరు తెచ్చుకున్న సజ్జనారు ఆర్టీసీ ఎండీగా ఉండడం కూడా కలిసొచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీపై సమీక్షలు చేయడంతో పాటు క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ను ఎప్పటికప్పుడు సీఎంకు ఆర్టీసీ అధికారులకు అందించారు. సీఎం సూచనలు ఇస్తూ అవసరమైన నిధులు విడుదల చేస్తూ ప్రోత్సహించారు. ఫలితంగా తెలంగాణ ఆర్టీసీ రికార్డు లాభాల దిశగా ప్రయాణం చేస్తుందని ఇక ఈ రకంగా మరి ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. మొత్తానికి ఆర్టీసీకి మహాలక్ష్మి కళ రాబోయే రోజుల్లో ఇక మరి ఆర్టీసీ లాభాల బాటలో ఉరుకులో పెడుతుంది. తెలంగాణలో ఆర్టీసీ మరి ప్రగతి చక్రం అనేది ఎట్లా ఉంటుంది, ఏం కథ అనేది మరి మనకు ఆర్టీసీలో కనబడబోతుందట. మొత్తానికి సర్కారు మాత్రము ఇవాళ ఆడళ్లకు పెద్దపీట చేసింది, మహిళలను కోటీశ్వరాలను చేయాలని కంకణం కట్టుకుంది. చూద్దాం రేపు ఏం కథ అనేది మరి మునుముందు చూద్దాం.